మా వారికి ఇష్టమైన గోబీ పకోడీ అయితే చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక మంచి గోబీని అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. వాటిని మీడియం సైజులో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత కొన్ని వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా బాయిల్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న గోబీలన్నీ దాంట్లో వేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి. అవన్నీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసేయాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం కారం, ఉప్పు, లెమన్ వేసి బాగా కలుపుకోండి. కలర్ మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. తర్వాత దాంట్లో శనగపిండి, మైదాపిండి, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాంట్లో గోబీలన్నీ బాయిల్ చేసుకున్నవన్నీ తీసి దాంట్లో వేసి కలుపుకొని ఆయిల్లో అయితే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. చూసుకొని మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఇవన్నీ తీసేసుకోండి. తిని చూడండి, చాలా బాగుంటాయి. ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు చాలా అయితే ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా నేను కూడా తినేసాను. చాలా బాగా నచ్చినాయి నాకు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి.